మనం ఎన్నోసార్లు రహస్యంగా దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తాం. ఎందుకంటే మనుషుల ఎదుట ఏడ్చినప్పుడు, కన్నీరు గార్చినప్పుడు చిన్నతనంగా ఉంటుంది. అరే ఏంట్రా వీడు పొద్దుగూకులు ఏడుస్తూ ఉంటాడు, మాట్లాడితే కన్నీళ్ళు వస్తాయి, ఏంటి అమ్మాయి మాట్లాడితే ఏడుస్తుంది అని కొంతమంది లోకంలో ఉన్న వ్యక్తులు అది అశుభంగా భావిస్తారు. మన కంట నుంచి కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవద్దు, ఏడిస్తే మన కుటుంబానికి మంచిది కదా అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనుషులు ఎదుట మనం కన్నీరు గార్చినప్పుడు వాళ్ళంతగా పట్టించుకోకపోగా మనల్ని విసుక్కునే పరిస్థితి. కానీ రహస్యంగా ఎన్నోసార్లు మనం కన్నీరు గారుస్తాం. కొంతమంది రాత్రికాల పిల్లలందరూ నిద్రపోయినప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాష్రూముల్లోకి వెళ్ళి ఏడ్చి, తనివి తీరా ఏడ్చి మరలా ముఖం కడుక్కొని వచ్చే వాళ్ళు ఉన్నారు. నా దేవుడు చెప్తా ఉన్న ఒక మాట ఏంటంటే, నువ్వు రహస్యంగా ఎన్నోసార్లు కన్నీరు గార్చావు, నా దేవుడు బహిరంగంగా ఆ కన్నీటికి జవాబు ఇవ్వబోతా ఉన్నాడు. విశ్వాసం ఉంటే కొట్టు గట్టిగా చప్పట్లు. నువ్వు రహస్యంగా ఏడ్చిన ఏడుపుకు నా దేవుడు బహిరంగంగా నీకు సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. ఇది మొదలుకొని నా దేవుని కార్యాలు నీ జీవితంలో చూడబోతా ఉన్నావు. ఆమేన్.